నమస్తే. అమెరికాలో సెటిల్ అయిన అద్దంకి దయాకర్ గారితో ఇంటర్వ్యూ. నమస్తే. నమస్తే దయాకర్ గారు. అప్పుడే అప్పుడే ఢిల్లీలో సెటిల్ అయినా ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినానా. ఆ, ఇక ఏంటి సంగతి? వదులుతలేరా అమెరికాని? మిమ్మల్ని వదులుతలేరా, మీరు వదులుతలేరా? వాస్తవానికి పాపది గ్రాడ్యుయేషన్ కొరకని వచ్చినాము. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అట కదా. అవునటగా. పిల్లలు డిగ్రీ పొందుతుంటే ఉమ్, తల్లిదండ్రులు ఉండాలని అంటే తల్లిదండ్రుల బాధ్యతగా నేను మా ఆవిడ కలిసి వచ్చినాము. ఓకే. సరే, మళ్ళీ జనవరిలో జాయినింగ్ పీజీలో ఉంది ఇక్కడే వాషింగ్టన్లో. ఆహా. సో అది ఉంది. తనది కూడా బర్త్డే ఉంది. అట్లా ఇక అన్ని రకాలుగా మళ్ళీ వచ్చుడు లేదు కదా ఇప్పుడు ఓకే. ట్రంప్ వల్ల. ఆ, అందుకని తను వచ్చేది లేదు కాబట్టి మేము రావడం జరిగింది అంతే తప్పితే ఉమ్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అమెరికాకు రాలేక కాదు, ఉమ్, రావడానికి అవకాశం లేక కాదు, కానీ సరే మనకు మురళీ ముదిరాజ్ కేసులు పాత కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి పిసిసి అంటే ఉమ్. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి, వీసా రావాలి, ఇవన్నీ పెద్ద లొల్లులు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు సో కేసులుంటే వీసా అంత ఈజీగా రాదా? అంత అంత ఈజీగా రాదు. అంటే ఓకే. ఈ కేసులు పెట్టేది కూడా అందుకేనట. ఆహా. నేను కూడా అంటే మనోడు కేసీఆర్కు మన మీద ఎక్కువ ప్రేమ ఉంది కదా, జర కొంచెం ఉమ్. మంచి మంచి కేసులు పెట్టిండు నన్ను. బో బోస్టన్లో ఆపిండ్రు, మళ్ళీ అటు హ్యూస్టన్ వచ్చేటప్పుడు ఆపిండ్రు. మనల్ని అంతర్జాతీయ తీవ్రవాదులు లెక్క చూస్తున్నారు వాళ్ళు అప్పుడప్పుడు. అంటే అమ్మో ఇన్ని కేసులు. ఆప్ ఏమడిగినారు? అంటే ఎందుకు అక్కడ ఎందుకు ఆపుతున్నారు? అంటే ఇప్పుడు 120 తర్వాత ఇంకేదేదో కేసులు పెట్టిరారు, 6 7 కేసెస్ పెట్టిండ్రు అప్పుడు. ఓకే. మన మురళి ముదిరాజ్ కేసు అప్పుడు. ఓకే. ఓకే. సో మనం విసా తీసుకుంటప్పుడు అవన్నీ కూడా ఉమ్, పోలీస్ క్లియరెన్స్ తీసుకున్నాము. అయినా సరే వీళ్ళు ఏంటంటే చెక్ చేసుకుంటారు అంతే. అంటే ఓకే. ఇది వాస్తవమేనా కాదని ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తారు. తర్వాత ఇక ఉమ్, వీళ్ళ ముగ్గురికి ఓకే, కానీ మనల్ని మాత్రం కొంచెం అటు పక్కకు పెట్టి ఉమ్, తీవ్రంగా ఆలోచించి పెడుతున్న పరిస్థితి ఉన్నది. సరే, ఏమున్నా అమెరికాకు రావడం అనేది ఉమ్. అందరికీ అవకాశం ఉండేది కాదు. నేను కూడా చాలాసార్లు ఆటాకు తానాకు ఇట్లా కొన్ని సందర్భాల్లో మిత్రులు పంపించినా కూడా రాలేకపోయినా. బట్ ఇది రెస్పాన్సిబిలిటీ కాబట్టి రావాల్సి వచ్చిన అంటే ఎట్లా సందర్భం. ఇప్పుడు విజిటింగ్ వీసా అన్నట్ట మీది? అంతే కదా, అంతే కదా. విజిటింగ్ అంతే. ఈ యా. పాప గ్రాడ్యుయేషన్కి వచ్చినట్టుగా విజిటింగ్ వీసా ఇస్తారు. ఉమ్. అంతే, మనం అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు అంతేగాని మనకు కూడా అమెరికాలో మనం ఏం స్థిరపడాల్సిన అవసరం ఏం లేదు కదా. సో వాళ్ళు ఇన్ని రోజులు చాలా మంది కనబడకపోయేసరికి మరి అమెరికాలో సెటిల్ అయిందా మరి ఏంది? అదే సెట్ ఆ, ఏమైందంటే ఆ, వస్తే ఇక వర్షమ్మటి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, అసలు ఎక్స్టెంట్ అయిపోతున్నది. నేను 25th తర్వాతనే 2 weeks కొరకని వచ్చిన. ఓకే. బట్ ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక తెలిసిన తర్వాత ఇక మిగతా ప్రాంతాలకు పోకపోతే అది ఒక ఒక సమస్య అవుతుంది ఇక. సో ఇప్పుడు అట్లా ఎక్స్టెంట్ ఎట్లున్నారు తెలంగాణ వాళ్ళు? ఎట్లున్నారు అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు, కానీ కొంత ఇన్సెక్యూర్ అనిపిస్తున్నది. ఓకే. సో ఈ మధ్యన వస్తున్న అంశాల మీద. బట్ ఉమ్, అమెరికాలో కంప్లీట్గా ఎవరైతే సెటిల్ అయ్యిండ్రో వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కొంత ఇబ్బంది ఉన్నది. F1 F1B విసాస్ ఉన్న వాళ్ళు కానీ కొంత ఆ, ఏమంటాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళు దీర్ఘకాలికంగా ఉండి H1B గ్రీన్ కార్డు వీసాస్. ఉన్న వాళ్ళు. F1 ఉన్నారు, హెచ్ వన్ బి ఉంటారు. F1 వాళ్ళకైతే స్టడీ కొరకు వచ్చిన వాళ్ళు కదా. అదే వీళ్ళేమో జాబ్స్ సో కోసం. జాబ్స్ కొరకు వచ్చిన వాళ్ళు. సో ఏమున్నా సరే ఆ, కొంచెం గతం కంటే కూడా భిన్నంగానే ఉన్నట్టు కనిపించింది. ఓకే. ఆ, ఏదేమైనా కూడా ఇండియన్స్కి అయితే ప్రొటెక్షన్ ఉన్నది. ఈ పెద్దగా సంఘాలు, అక్కడున్న సంఘాలు ఇవన్నీ అంటే ఎట్లా? వీళ్ళు ఓన్లీ ప్రోగ్రామ్స్ కోసమేనా? లేకపోతే ఏమన్నా అక్కడికి వచ్చిన తెలంగాణ వాళ్ళ కోసం ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే తెలుగు సంఘాలు, తెలంగాణ సంఘాలు, వివిధ రకాల సంఘాలు ఉన్నాయి. వాళ్ళ అస్తిత్వం కొరకు ఏం కాకుండా మొత్తం అందరి సంక్షేమం కొరకు కూడా పోరాడుతున్నారు. సరే, కొన్ని ఉమ్, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క స్టేట్కి పోయినప్పుడు 2 మీటింగ్లకు కూడా పోవాల్సి వస్తుంది. ఉమ్, మార్నింగ్ ఒక మీటింగ్ అటెండ్ అయితే ఈవినింగ్ ఒక మీటింగ్. ఓకే. ఉమ్, ఎందుకంటే ఈ తెలంగాణ కొరకు పోరాడిన సంఘాలు ఉన్నాయి, ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, తర్వాత తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఉమ్, సో తెలుగు అసోసియేషన్ వాటికి, ఇండియన్ అసోసియేషన్ వాటికి, తర్వాత ఓకే. లోకల్ టౌన్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హూస్టన్
హ్మ్. తెలుగు చేసిన వాళ్ళు ఉండరు అనుకోని ట్యాగ్ అని ఓకే. ఉంటుంది. ఇట్లా ఎంత కొంతమందికి అయితుంది టైం అక్కడ? ఆల్మోస్ట్ ఆల్ నైట్ 1 o'clock దగ్గర నైట్ వచ్చింది. 1 పొద్దుగాల 11 గంటల పొద్దున 11 ఈడ. నేను ఇంటర్వ్యూ ఆడ చేస్తున్న టైం. 11, ఈడ 1 దగ్గర వస్తుంది నైట్. మీరున్న ఏరియా? ఇప్పుడు నేను న్యూ జెర్సీలో ఉన్నా. న్యూ న్యూ జెర్సీ జెర్సీలో ఉన్నారు. ఓకే. న్యూ ఇప్పుడు ఎట్లా జెర్సీలో మరి ఉన్నాను. మీరెళ్ళే ఎక్కడ ఉంటున్నారు అక్కడ? ఫ్రెండ్సా? అరే మనది ఇక వారాలబ్బాయి లెక్కనే, ఇవాళ ఈడ ఉంటే రేపు వాషింగ్టన్, ఎల్లుండి డెట్రాయిట్ ఉంటున్నా, తర్వాత కాలిఫోర్నియా, ఇట్లా. మనదేం ఒకరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఈ ఒక దగ్గర హ్మ్. స్థిరపడడం ఏం లేదు కదా. ఓకే. ఇక్కడి నుంచి ఫస్ట్ ప్లాట్స్బర్గ్ పోయిన, అక్కడి నుంచి బోస్టన్ టు హ్యూస్టన్, హ్మ్. ఆస్టిన్, హ్మ్. శాన్ శాన్ ఆంటోనియా నుంచి డలాస్, మీ డలాస్ పార్టీ నుంచి వాళ్ళు మళ్ళీ. అడుగుతున్నారా? ఏం దయాకర్ గారు ఇన్ని రోజులు పోయిర్రు, మరి ఎప్పుడు వస్తలేరా, కార్యక్రమాలు ఉన్నాయని, లేకపోతే "ఏగ పోతే పోయింటి" అని అంటున్నారా? అట్లేం టెస్ట్ లేదు, చేస్తున్నా. అట్లేం ఆ? లేదు, వస్తున్నాయి. అంటే మీ ఫస్ట్ ఆఫ్ అవసరాలు ఆల్ ఏంటంటే గుర్తిస్తురా? హౌస్ ఉంది కదా ఇప్పుడు, వాస్తవానికి హ్మ్. ఆ గతంలో ముఖ్యమంత్రి గారు హౌస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం హౌస్ లో ఉండాలని చెప్పుండే మొట్టమొదటిసారి. హ్మ్. కానీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి వచ్చినా కానీ హౌస్ ఉంటుందని నేను కూడా ఊహించలేదు. ఓకే. ఆ! సో ఇది ఇంటీరియం ఇష్యూస్ మీద కొన్ని బిల్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడానికి పెట్టినట్టుంది. హ్మ్. 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 మరి హ్మ్. ఏమున్నా మంచిగా జరుగుతుంది అక్కడ కూడా. కాకపోతే నిన్న మొన్న ఏదో మనోళ్ళు కొట్లాడుకున్నట్టుగా వింటున్నా అక్కడ. హ్మ్. సో అక్కడ కొట్లాడుకునేది ఇక్కడ చర్చ అయితే కానీ నాకు తెలుస్తలేదు. మనోళ్ళు ఓకే. ఎవరో అక్కడ చర్చ అవుతదా? ఇంతకు తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ మీద, అంటే ఇక్కడ జరుగుతున్న విషయాల మీద డిస్కషన్ ఉంటదా గట్టిగానే? ఇలా ఎవరు న్యూయార్క్ లో చెప్తుండే, ఒక దగ్గర కాఫీకి పోయినా, హ్మ్. పోతే అది నాకెందుకో మంచిగా అనిపించలేదు అన్న, అంటే కొట్లాడుకు నేను చూడలే, యూట్యూబ్ చూడలే, టీవీ అంటే కొంచెం మనకి ఇక్కడ ఏం కొట్లాటట? అందుబాటులో ఉండదు. ఏదో ఎమ్మెల్యేస్ మొత్తం తగులాడిండ్రని, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఏదో వస్తుండే. హ్మ్. ఓకే. కొట్లాడిండ్రా, కొట్టుకున్నారా, ఎట్లా ఏం లేదు. ఏందా? ఏడ కొట్టుకున్నారు? ఏడైంది? అంటే వాదోపవాదాలా లేకపోతే ఎట్లా? జనరల్‌గా మన అసెంబ్లీకి సంబంధించిందే గాని కొట్టుకోవడం అయితే ఏం లేదక్కడ. అంటే మనోళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెడతారు కదా తమ్నైల్స్, ఇగ దాన్ని మరి బట్టి ఏం జూసి, ఏ చూసిండ్రేమో. థంబ్‌నెయిల్ జూసి ఏం మాట్లాడుకుర్రో ఏమో తెలవదు ఇగ మరి. ఈరోజు టౌన్ పోయి ఉంటే చేస్తే వాళ్ళెవరో మిత్రులు నాకు మధ్యన యాహ్!